నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. నేను మిసెస్ రేఖ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 1 month వరకు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. 5 days తాత్కాలికంగా ఈ యుద్ధం ఆపేస్తున్నామంటూ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రకటన చేసినా కూడా ఇరు పక్షాలు కూడా యుద్ధం ఆగకుండా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇరాన్ అయితే అసలు వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మనం చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తున్నాయి. సిల్వర్ రేట్స్ అయితే 1000 మహా అయితే 2000 వరకు తగ్గింది. ఇంకా గోల్డ్ రేట్స్ చూస్తే కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవాలి. మనం మొన్న వీడియోస్ కూడా చేసాము. దాదాపుగా 2 lakhs వరకు పలుకుతుంది అని అంచనాల వరకు ఉన్నాయని కూడా అనుకున్నాం. కానీ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ గోల్డ్ రేట్స్ చూస్తే తగ్గుముఖం పడుతూనే వస్తున్నాయి. మరి ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నిన్న మనకి ఒక గ్రామ్ వచ్చేసి 14,291 రూపాయి ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే 14,667 రూపాయలు ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఒక గ్రామ్లో 376 రూపాయలు చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,42,910 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 1,46,670 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 3,760 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్లో చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి నిన్న మనకి 13,100 రూపాయలు ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే 13,445 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 345 రూపాయలు తగ్గింది. అలాగే ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,31,000, ఈరోజు 1,34,450 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 3,450 రూపాయలు. అలాగే ఒకసారి 18 క్యారెట్స్ గోల్డ్ ఒకసారి చూద్దాం. ఒకసారి 18 క్యారెట్స్ గోల్డ్లో ఒక గ్రామ్ వచ్చేసి 10,719 రూపాయలు. ఈ రోజు చూసుకున్నట్లయితే 11,001 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 282 రూపాయలు. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే 1,07,190 రూపాయలు. ఈ రోజు చూసుకున్నట్లయితే 1,10,10 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 2,820 రూపాయలు. ఎవరైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో ఒక 5 రోజులు డెడ్ లైన్ విధించారో తాత్కాలికంగా. నిన్న మనకి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మరి డెడ్ లైన్ విధించడం వల్లే యుద్ధం తాత్కాలికంగా అంటే ప్రెసెంట్ ఒక 5 రోజులు విరామం తీసుకోవటం వల్ల లేకపోతే ఏమో తెలియదు. కానీ ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయని చెప్పుకోవాలి. మరి సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం మార్చ్ 16th నుంచి మార్చ్ 25th వరకు ఒకసారి ఈ 10 days లిస్ట్ ఒకసారి చూస్తే మార్చ్ 16th మనకి 10 grams వచ్చేసి 2,760 రూపాయలు ఉంది సిల్వర్. అలాగే 100 గ్రాములు చూసుకున్నట్లయితే 27,600 ఉంది. 1 కేజీ సిల్వర్ వచ్చేసి మనకి 2,76,000. 16వ తారీఖున సిల్వర్ రేట్ తగ్గింది. అలాగే 17వ తారీఖున 10 గ్రాములు చూసుకున్నట్లయితే 2,800. 100 గ్రాములు చూసుకున్నట్లయితే 28,000. ఇక్కడ 1 కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,80,000. 16వ తారీఖుకి 17వ తారీఖుకి 10 గ్రాములు చూసుకున్న 100 గ్రాములు చూసుకున్న 1 కేజీ సిల్వర్ రేట్లో 400 పెరిగింది. 18వ తారీఖుని చూస్తే 10 grams వచ్చేసి మనకి 2,750 రూపాయలు. అలాగే 100 గ్రాములో చూస్తే 27,500. 1 కేజీ సిల్వర్ రేట్ 2,75,000. అంటే దాదాపుగా 5,000 తగ్గింది. 16th తగ్గింది, 17th పెరిగింది, మళ్ళీ 18th వచ్చేసరికి మళ్ళీ మైనస్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. ఒకసారి 19th ఒకసారి చూద్దాం. 10 grams వచ్చేసి మనకి 2,650 రూపాయలు ఉంది 10 grams వచ్చేసి. అలాగే 100 గ్రాములు చూసుకున్నట్లయితే 26,500. అలాగే 1 కేజీ సిల్వర్ 2,65,000. ఇక్కడ సిల్వర్ రేటు డౌన్ అయింది, అప్ అండ్ డౌన్. 16th,
17th అలాగే 18th 19th ఒకసారి ఈ 4 days అబ్జర్వ్ చేస్తే 10 grams అలాగే 100 grams ఒక కేజీ సిల్వర్లో కూడా సిల్వర్లో చేంజెస్ అంటూ వస్తున్నాయి. 4,000, 5,000, 10,000. అలాగే 12th ఒకసారి చూద్దాం. 10 grams వచ్చేసి 2,600. అలాగే 100 grams చూసుకున్నట్లయితే 26,000. ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,60,000, 5,000 తగ్గింది. 21st March 10 grams వచ్చేసి 2,500. 10 గ్రాములు చూసుకున్నట్లయితే 25,000. ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,50,000. 21st ఏకంగా మనకి 10,000 డౌన్ అయింది. మార్చ్ 22 చూసుకున్నట్లయితే 10 grams వచ్చేసి మనకి 2,500. 100 grams చూసుకున్నట్లయితే 25,000. ఒక కేజీ సిల్వర్ 2,50,000. 21st అలాగే 22nd ఈ 2 days కూడా సిల్వర్ రేటు పెరగలేదు, తగ్గలేదు. అలాగే 23rd మార్చ్న 10 grams వచ్చేసి మనకి 2,500. అలాగే 100 grams వచ్చేసి 25,000. ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,50,000. 24th నిన్న 10 grams వచ్చేసి మనకి 2,500. 100 grams 25,000. ఒక కేజీ సిల్వర్ 2,50,000. ఇక్కడ ఒకసారి 26th నుంచి 24th వరకు ఈ 4 days మనం అబ్జర్వ్ చేస్తే 10 grams కావచ్చు అలాగే 100 grams కావచ్చు ఒక కేజీ సిల్వర్ రేటు తగ్గిందంటే ఆటోమేటిక్గా 10 grams అలాగే 100 grams తగ్గుతూ ఉంటుంది. దాదాపుగా ఈ 4 days అనేది కూడా 2,50,000 పలికింది సిల్వర్ రేటు. అంటే తగ్గలేదు, పెరగలేదు. ఈ 4 days కూడా సిల్వర్ రేటు స్థిరంగానే ఉంది. మరి ఈ రోజు 25th సిల్వర్ రేట్ వచ్చేసి 10 grams 2,499 రూపాయలు. 10 grams 100 grams చూసుకున్నట్లయితే 24,990 రూపాయలు. ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,49,900. 100 రూపాయలు తగ్గింది అంతే. మనం ఒక 1 month అంటే మొన్న వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే ఈ 1 month నుంచి కూడా 3 lakhs వరకు సిల్వర్ రేట్ పలికింది. కానీ మార్చ్ 16th నుంచి ఈ రోజు వరకు మార్చ్ 25th వరకు ఒకసారి మనం సిల్వర్ రేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా డౌన్ అయింది సిల్వర్ రేటు. 2,49,900. మహా అయితే సిల్వర్ రేట్లో 2,50,000. సిల్వర్ రేట్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు సిల్వర్ అనేది డౌన్ అయిందనే చెప్పుకోవాలి. మనం ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ మీదే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి, ఎక్కువగా అవే కొంటాం కాబట్టి, అందులోనూ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ టైంలోనే కొనుక్కోవడం బెటర్. మరి ఒకవేళ మీ అందరికీ డౌట్ రావచ్చు, యుద్ధం ఆగిపోతే పరిస్థితులు ఏంటి అనేది. యుద్ధం ఆగిపోతే మరి గోల్డ్ రేట్స్ పెరుగుతాయా, లేకపోతే సిల్వర్ రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉందా, లేదా గోల్డ్ రేట్స్ పెరిగితే గనక సిల్వర్ రేట్ కూడా డౌన్ అవుతుందా, రెండూ పెరుగుతాయా లేకపోతే రెండూ తగ్గుతాయా అనేది మనందరికీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. నా అంచనాలు కాదు, విశ్లేషకుల అంచనాలు. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. 5 days ఏదైతే డెడ్ లైన్ పెట్టారో అయినా కూడా ఇరుపక్షాలు కూడా కంటిన్యూగా, ఇరాన్ కూడా అసలు తగ్గట్లేదు. మరి గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 1 lakh వరకు పలకొచ్చు అని అంటున్నారు. అంటే ఈ రోజు మనకి గోల్డ్ రేటు దాదాపుగా 45,000, 1,45,000 వరకు ఉంది. అంటే ఈ వీక్లో మనకి 1,30,000 వరకు డౌన్ అవ్వచ్చు అన్న వార్తలు కూడా ఉన్నాయి. మరి ఇంకా తగ్గొచ్చు అని చెప్తున్నారు విశ్లేషకులు. గోల్డ్ రేట్ ఇంకా డౌన్ అవ్వచ్చు అని. మరి ఇవే రేట్స్ కంటిన్యూ అవుతాయా లేక ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది రేపటి గోల్డ్ రేట్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెకా9 టీవీ.